ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 25వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గూగే గో, సా శిశు, శిశు దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 25వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజునంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా వరకు కూడా మీ దైనందిన కార్యక్రమంలో చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధన వస్తు లాభాలతో పాటు ధాన్య లాభాలు, ఇతరత్ర అన్ని లాభాలు మీకు కలుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యంగా ఈ రోజున మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామి నుంచి మీకు కావాల్సినంత సహాయ సహకారాలు లభిస్తాయనే విషయాన్ని గమనించాలి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీరు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం, వైవాహిక జీవితం, దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు మీ పార్ట్నర్స్తో కూడా మీకు సత్సంబంధాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీ సౌఖ్యం బాగా పెరుగుతుంది. మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ ద్వారా మీకు స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క పరిచయం కోసం, మీ యొక్క స్నేహం కోసం పరితెప్పించుకుపోయే స్త్రీల సంఖ్య కూడా పెరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు లభించి మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క ప్రతిభని అందరూ గుర్తిస్తారు. దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కూడా మీకు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, మీ యొక్క గౌరవం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ రోజున అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. మీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం మీకు కావాల్సిన ఆదాయాన్ని ఈ రోజున మీరు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఖర్చులను మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు పుణ్యక్షేత్రాలకు కానీ, తీర్థయాత్రలకు కానీ, లేకపోతే దైవ దర్శనాలకు కానీ వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ యొక్క విలువైన వస్తువులు ఈ రోజున కొంచెం పోవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల మీ యొక్క వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అపరిచితుల వ్యక్తుల్లో వచ్చినప్పుడు వాళ్ళతో జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున అంటే ఫిబ్రవరి 25వ తేదీన చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున మీ యొక్క మీకు కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా స్త్రీలతో మీకు ఎక్కువగా పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు ఇంకొక స్టెప్కి ముందుకు తీసుకెళ్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. మీ మాటకు ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఆ ఆకర్షణ శక్తికి లోబడి చాలామంది మీ యొక్క పరిచయం కోసం, మీ యొక్క స్నేహం కోసం పరితపించుకుపోవటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం సహకరిస్తుందనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయానికి చూస్తే
ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలిస్తుంది. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ అనారోగ్యం నుంచి మీకు రిలీఫ్ లభిస్తుంది, సాంత్వన లభిస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఒక పక్కన ఆదాయం పెరగటం, ఇంకొక పక్కన ఆరోగ్యం బాగుండటం వల్ల మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. చాలా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు, ఆత్మబలంతో పూర్తి చేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు మీ యొక్క మీరు చేస్తున్న పనికి మంచి సత్ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు పెరుగుతాయి. వాళ్ళు పరీక్షల్లో కానీ విద్యలో కానీ చూపించే ప్రతిభా సామర్థ్యాలకి ఒక గుర్తింపు వస్తుంది. ఒక గుర్తింపు వచ్చి వాళ్ళ యొక్క పేరు కూడా మారిమోగిపోతుంది. వాడికి ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా లభించడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరికి ఏకాగ్రత బాగా కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలని పొందుతారనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి, లేకపోతే సూర్య ఆరాధన చేయండి, లేకపోతే ఆదిత్య హృదయాన్ని పఠించండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన కూడా మీకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరి స్త్రీలు విషయం చూస్తే, స్త్రీ విషయంగా చూస్తే స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ పార్ట్నర్స్తో మీకు మంచి సంబంధ బాంధవ్యాలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు. వాళ్ళ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ని వాళ్ళు రీచ్ అవుతారు. ఆ టార్గెట్స్ని రీచ్ అయ్యి వాళ్ళు మంచి అభివృద్ధి పదంలో నడుస్తారనే విషయాన్ని గమనించాలి. ఏ విధంగా చూసుకున్నా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.